ప్లేస్‌మెంట్‌లో జాబొస్తే తీసుకోవడం బెటరా? లేకపోతే ఇంకా మనం అప్‌డేట్ అయ్యి తర్వాత జాబ్ చేస్తే బెటరా? ఏం చెప్తారు? ఫస్ట్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ వస్తుంటే కళ్ళు మూసుకొని తీసుకోవాలి. ఓకే. నో మ్యాటర్ వాట్ ద కంపెనీ ఈస్. ఓకే. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్‌లో ఫస్ట్ డబ్బుల పైన ఫోకస్ పెట్టకూడదు. ఆపర్చునిటీ ఇంపార్టెంట్. స్టార్టప్ కానియండి, మీడియం స్కేల్ కంపెనీ కానియండి, హ్మ్. టాప్ ఎంఎన్‌సి కానియండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానియండి. అంటే మనకు కంపెనీస్‌లో కూడా చాలా వెరైటీ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. నో మ్యాటర్ వాట్ ఆర్ ద కంపెనీ, మీరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాబ్ చేయండి. ఓకే. ఎందుకంటే మీకు ఎప్పుడైతే రియల్ టైమ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపెనీలో ఎక్స్‌పోజర్ అవుతారో, హ్మ్. డే బై డే మీరు మీ కమ్యూనికేషన్ గాని, మీ టెక్నికల్ స్కిల్స్ గాని, మీ పర్సనల్లీ డెవలప్ అవుతుంది. ఓకే. మీరు ఎప్పుడైతే ఎఫిషియెంట్‌గా పర్సనల్ డెవలప్‌మెంట్ అవుతుందో, దెన్ డెఫినిట్‌గా నెక్స్ట్ ఆపర్చునిటీకి బెటర్ ప్యాకేజెస్‌తో వెళ్ళగలుగుతారు. హ్మ్. నాకు తెలిసి చాలా మంది ఫస్ట్ ఇయర్‌లో 3-4 లాక్స్ జాయిన్ అయ్యి, వితిన్ షార్ట్ టైమ్ వితిన్ 3 ఇయర్స్ 10 లాక్స్ ప్యాకేజ్ ఎళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఓకే. ఇనిషియల్ ప్యాకేజ్ కాదు మనకు కావాల్సిన ఆపర్చునిటీ. కంపెనీ కల్చర్ ఎట్లా ఉంది? హ్మ్. కంపెనీలో ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? ఎందుకంటే కంపెనీలో అక్రాస్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్‌తో మీరు కలిసి పనిచేసే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. అది బయట మనకు ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ లేకపోతే ఉండదు గదా! సో, అంటే ప్లేస్‌మెంట్‌లో చిన్నది ఆర్ పెద్దది ఏదైనా స్టార్టప్ అయినా సరే జాయిన్ అవ్వడం బెటర్. రైట్. బికాస్ నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. స్కిల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. మంచి కంపెనీలో మంచి బెటర్ ప్యాకేజ్ వస్తే వెల్ అండ్ గుడ్. కాదు, రాలేదని చాలా మంది పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయి రీసెంట్‌గా మాట్లాడుతున్నాను. హ్మ్. ఆ అమ్మాయికి జాబ్ ఆఫర్ ఐబీఎంలో వచ్చింది. ఓకే. కానీ తీసుకోలేదు. ఇప్పుడు 1 ½ ఇయర్ అయింది. షీ స్టిల్ జాబ్‌లెస్. అంటే టైం మిస్ అవుతామండి. ఒక్కోసారి టైం మిస్ అవుతే, ఆ టైం మళ్ళా మనం సంపాదించుకోలేం. డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోగలుగుతాం. హ్మ్. కానీ ఆ క్రూషియల్ టైం అనేది పోతే, అయి 1 ½ ఇయర్ రీప్లేస్‌మెంట్ చేయలేం గదా! ఈ 1 ½ ఇయర్ వచ్చేసరికి ఇంకొక 1 ఆర్ 2 బ్యాచెస్ వచ్చాయి. అంటే అన్ని లక్షల మందిలో వీళ్ళు ఇంకా అన్‌ఎంప్లాయ్‌గా ఉండిపోతున్నారు. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కంటే గ్యాప్ వచ్చిన వాళ్ళకి అంటే ఫ్రెషర్స్‌కి తొందరగా జాబ్స్ వస్తాయా యాహ్! అంటే ఐటీలో? కాలేజీ నుంచి బయటకి రాగానే గ్యాప్ లేనప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉంటాయి గదా సార్! మనకు కాలేజ్‌కి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా హ్మ్. కంపెనీస్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటాయి. అవును. అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ గెట్ ది ఐటీ జాబ్స్. ఓకే. ఓకే. కొన్ని ఆఫ్ క్యాంపస్ ఉంటాయి. కొన్ని నౌకరీ నుంచి అప్లై కొన్ని లింక్డ్ఇన్ నుంచి పెట్టుకోవచ్చు. సో, నెట్వర్క్ నుంచి కూడా జాబ్‌లొస్తాయి. బట్ ద పర్సెంటేజ్ విల్ బి వెరీ లెస్. ఎప్పుడైతే ఓకే. ఫ్రెష్‌గా మనం బయటకొస్తామో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. కాంపిటీషన్ తక్కువుంటుంది. మనకు 1 ఇయర్, 2 ఇయర్స్ పాస్ అయిన కొద్దీ ఇంకా మిగిలిన బ్యాచెస్ అయితే ఈ ఉన్న 15 లాక్స్‌తో పాటు మనకు 3 ఇయర్స్ అంటే 45 లాక్స్ బయటకొస్తారు. 15 మంది 15 లాక్స్ మనకి జాబ్‌లొస్తాయి. రిమైనింగ్ 30 లాక్స్ కాంపిటీషన్ ఎక్కువుంటుంది. ఓకే. ఇంకోటి సార్ అంటే నేను టాప్ మోస్ట్ కాలేజ్‌లో చదివిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. రైట్. బీటెక్ చేసిన వాళ్ళు. హ్మ్. నార్మల్ కాలేజ్‌లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. టాప్ మోస్ట్ కాలేజ్ చేసినా, నార్మల్ కాలేజ్‌లో చేసినా మళ్ళా అమీర్‌పేట్‌లో ఖచ్చితంగా కోర్స్ చేయాలి. రైట్. అంటే సార్ అంటే బీటెక్‌లో అంటే టాప్ మోస్ట్ కాలేజ్‌లో సరే నార్మల్ కాలేజ్‌లో అంటే వాళ్ళకి కొంచెం నేర్పించరు. ప్రాక్టికల్ హ్మ్. నాలెడ్జ్ ఉండదు. కానీ టాప్ మోస్ట్ కాలేజ్‌లో కూడా ఖచ్చితంగా మళ్ళా అమీర్‌పేట్‌కి రావాలి. యాక్చువల్లీ ఇప్పుడు సిలబస్ ఎక్కడైనా సిలబసే గదా! ఓకే. సిలబస్ జేఎన్‌టీయూ, ఉస్మానియాలో ఎక్కడైనా అన్ని కాలేజ్‌లో సేమ్ సిలబస్ ఉంటాయి. కాలేజ్‌కొచ్చేసరికి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, హ్మ్. వాళ్ళ సపోర్ట్ ఎకోసిస్టమ్, వాళ్ళ మెంటార్‌షిప్ ఎకోసిస్టమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది ఇంపార్టెంట్. హుహు. మీరు చూస్తే ఐఐటీ, ఎన్‌ఐటీస్‌లో జాబ్‌లు ఎక్కువొస్తుంటాయి. బికాజ్ ఓకే. వాళ్ళ ఎకోసిస్టమ్ అట్లా డెవలప్ అయ్యారు. వాళ్ళకి స్టార్టప్ ఎకోసిస్టమ్ గాని, మెంటర్‌షిప్ కానీ ఉంది కాబట్టి, హుహు. వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్, స్కిల్స్ అనేవి కొంచెం బెటర్‌గా ఉంటాయి కాబట్టి దే గ్రాబ్ ది ఆపర్చునిటీస్. హ్మ్. మన టియర్ 1, టియర్ 2 కాలేజ్‌కొచ్చేసరికి మోర్ ఆర్ లెస్ అన్నీ గూడా అట్లాగే ఉంటాయి. అండ్ కాలేజీలు జూస్తే పుట్టగొడుగుల్లాగా చాలా కాలేజీలున్నాయి. ఓకే. అండ్ ఫ్యాకల్టీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే. అంటే ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాళ్ళు కాబోయే ఐటీ ఇంజినీర్స్‌కి ఏ విధంగా డెలివర్ చేయగలుగుతారు ట్రైనింగ్స్ ఫ్యాకల్టీ. ఓకే. ఫ్యాకల్టీ కూడా బుకిష్ నాలెడ్జ్‌తో వస్తున్నారు. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. హుహు. ఆల్రెడీ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే బెటర్‌గా డెలివర్ చేయగలుగుతారు. సో, అక్కడ గ్యాప్ ఆల్రెడీ ఉంది గాబట్టి డెఫినైట్‌లీ పీపుల్ ఆర్ లుకింగ్ ఔట్‌సైడ్ ఫర్ ద మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ కానియండి, సర్టిఫికేషన్ కానియండి, ఇంటర్న్‌షిప్ కానియండి. హ్మ్. సో, అమీర్‌పేట్ మిగిలిన సైడ్ ట్రైనింగ్ కోసం వెళ్ళగానే ఆ ట్రైనింగ్ కొద్ది వరకు మాత్రమే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇఫ్ దే డోంట్ పుట్ ఎఫర్ట్స్ ఆన్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే. మనకు కావాల్సింది ప్రాక్టికల్‌లో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ, మీరు సమ్మర్ ఇంటర్న్‌షిప్ కానియండి, లేకపోతే థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ గాని, 3 మంత్స్ కానీ, 6 మంత్స్ గాని పేమెంట్ స్టైపెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా గో గ్రాబ్ ద ఆపర్చునిటీస్. కలిసి ఓకే. పని చేయండి. సో దట్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంటాం మనం. ఓకే. ఎప్పుడైతే ఇండస్ట్రీ నేర్చుకుంటామో డెఫినైట్‌లీ మనకు బ్రైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. కానీ జస్ట్ ఏదో అమీర్‌పేట్ వెళ్ళామా, ట్రైనింగ్ తీసుకున్నామా అంటే ట్రైనింగ్ అనేది మనకు అంతగా హెల్ప్ అవ్వదు. యూట్యూబ్‌లో కూడా మనకు ట్రైనింగ్స్ ఉంటాయి కదా! ఫ్రీ ఆఫ్ కాస్ట్. హ్మ్. యూట్యూబ్‌లో కూడా నేర్చుకోవచ్చు. కానీ ఓకే. ఒక మెంటర్ ఉండాలి. ఒక గైడెన్స్ ఉండాలి. సిస్టమాటిక్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. హ్మ్. అట్లా మనం ఫోకస్‌గా లెర్నింగ్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆపర్చునిటీస్ డెఫినెట్‌గా ఉంటాయి.